అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 31 ఆదివారం రోజున ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని కాదనుకుని మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన మీ వ్యక్తి ఎలా మీకు మళ్ళీ దగ్గర కాబోతున్నారనేది చూడబోతున్నాం. ఈరోజు మనము ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అయితే ఈ కన్యా రాశి వారు చాలా మృదు స్వభావులు. ఈ కన్యా రాశి వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కన్యా రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అలాగే ఈ కన్యా రాశి వారు ఏ దేవతారాధన చేయాలి, ఎలాంటి దైవారాధన చేయాలనేది మనం అన్ని క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. కన్యా రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని బాగా చెప్పుకోవచ్చు. అయితే ఇక ముందు వీరు పరిశీలించినట్లయితే వీరి వ్యక్తిత్వాన్ని గనక కన్యా రాశి వారికి బంధాలు అనుబంధాలు చాలా విలువ ఇస్తూ ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశిలో జన్మించిన వారు వ్యక్తులు 12 రాశులకు విశేషమైన స్థానాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి విశిష్ట అనే గుర్తింపు కూడా ఉంటుంది. కన్యా రాశి వారికి సౌందర్యానికి, ప్రేమకు, కళలకు కారకమైన ఆ భగవంతుడు మీకు మీ జీవితంలో మరీ ముఖ్యంగా అనేక అంశాల్లో పర్టికులర్గా అంటే ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. వారు సహజంగానే కళాత్మక హృదయం కలిగిన వారు కనుక అందాన్ని ఆరాధించే స్వభావం, చాలా విశాల హృదయం కలవారు. వీరికి ధైర్య కారణ చర్య ఇస్తే వీరికి మాత్రం స్వతంత్రాన్ని, మేధస్సుని అందిస్తుంది. మరి వీరికి అన్నిటికీ లక్ష్య సాధనల పట్ల పట్టుదల, కార్యదీక్షత ఇస్తుంది. వీరి యొక్క కన్యా రాశి వారిని అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి అనగా మనకు ముందుగా గుర్తొచ్చేది అందరితో సమానంగా ఉంటారు కన్యా రాశి వారు. అంతేకాకుండా వారు వ్యక్తిత్వం అడ్డుపడుతూ ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఘటన కూడా అతి సుఖమైన, దుఃఖమైన, లాభమైన, నష్టమైన వీరు ఎంతో నమ్మకంతో వీళ్ళు సర్దుబుచ్చుకుంటూ ఉంటారు. ఒకవైపు కూడా వీరు మొగ్గు చూపకుండా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క కన్యా రాశి వారు వీరి గుణం వారి యొక్క మధ్యవర్తి సలహాదారులుగా చాలా బాగా పనిచేస్తారు. సమాజంలో చాలామందికి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఉంటారు, లేదా ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని మరింత ఎక్కువ లోతుల్లో ఆలోచించి గోతుల్లో పడుతూ ఉంటారు. అంతేకాకుండా కన్యా రాశి వారి విషయంలో చూసుకుంటే దీనికి విరుద్ధం. ఎంతటి క్లిష్టమైన పరిస్థితులైనా సరే, ఎంతటి వృత్తి వ్యాపారంలో అయినా సరే తమ సమయాన్ని, ధైర్యాన్ని, నిబ్బరాన్ని కోల్పోరు. వీరికి ఏదైనా సమస్య సంభవించినట్లయితే ఆ సమస్యను అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో అర్థం చేసుకుని దానికి తగిన పరిష్కారాన్ని వీరే వెతుక్కొని చేసుకునేంత స్వభావం కలవారు. అదేవిధంగా జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినప్పుడు, ఊహించని ధనలాభం కలిగినప్పుడు, సంతోషకరమైన వార్తలు విన్నప్పుడు కూడా వీరు గర్వంతో విర్రవీగరు. ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కానీ అలాంటి ఉత్సాహాలు తమ బాధ్యతలను మరీ ముఖ్యంగా ఎప్పుడూ కూడా మర్చిపోరు. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించే స్థితి, ప్రజ్ఞత గల వీరికే సొంతం. ఈ లక్షణాలు వీరికి ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నత స్థాయిలో కూడా నిలబడుతూ ఉంటాయి. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారిని గమనిస్తే ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఒక చిన్న చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. వారి మనసులో ఎంత తుఫాను చెలరేగుతున్నా సరే, ఒత్తిడి ఎంత ఉన్నా సరే ఆ భావాలను ముఖంలో కనపడకుండా చేస్తూ ఉంటారు. దాని ప్రశాంతత వలన వాళ్ళకి ఎటువంటి కష్టాలు, సమస్యలు ఏవే ఉన్నాయని ఎదుటివారు పొరపడటం కూడా చాలా సాధారణమని చెప్పుకోవచ్చు. తమ బాధను ఇతరులతో పంచుకోవడానికి వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదు. ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు దానిలో సాధక బాధకాలను, ఎదురయ్యే సవాళ్లను వీరు ముందుగానే అంచనా వేయగలరు. ఈ కన్యా రాశి వారు ఎంతో ఓర్పుగా, నేర్పుగా ఉంటారు. విద్యా, సాంకేతిక, యుద్ధ విషయాల్లో కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. ఈ రాశులు స్వతంత్ర అభిప్రాయం కలవారు. ఈ స్వతంత్ర అభిప్రాయం ఎవరికైనా వీరిని అడ్డు వచ్చినచో అలాంటి పనిని వాళ్ళు పూర్తిగా వదిలేస్తారు. అయితే ఈ కన్యా రాశిలో ముందుగా మనం పొగడతలకు లొంగిపోకుండా శుభమైతే కలుగుతుంది. ఏదైతే సరే వీరికి ఏ పనులు కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఎలాంటి అద్భుతమైన ఫలితాలైనా సరే వీరు చేపట్టిన పనిలో వీరికి అన్నీ కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చక్కటి సామెత అయితే బాగా వర్తిస్తుంది. వీళ్ళకి ఉన్నటువంటి వాగ్దాటితో ఎదుటి వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఎంతటి గనుడైనా సరే వీరి మాట చాతుర్యానికి
వారు లొంగిపోవాల్సిందే. అంత మాట చాతుర్యం కలిగిన వారు ఈ కన్యా రాశి వారు. వీరు ఎదుటి వ్యక్తిని వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఆ మనస్సును ఎరిగే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనసును మరీ ముఖ్యంగా తెలుసుకొని వ్యవహరించి ఉంటారు. మహా పెద్ద కార్యాలను కూడా వీళ్ళు సాధించగలరు. వీరి వాగ్దాటితో అందరినీ మెప్పించగలరని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా కూడా అదృష్టాన్ని పొందాలని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా వీరికి అదృష్టం అయితే ఉంటుంది. అంతా కూడా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. మీరు అనుకున్న జీవితాన్నే గడుపుతారని కూడా తెలుసుకోవచ్చు. అయితే మీకు వచ్చే కార్యాలలో జరిగిన విఘ్నాలను పోగొట్టాలంటే మీరు చేయవలసిన దేవతారాధన ఏందంటే, మీరు మీ మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండాలి. వారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి. విఘ్నాలు తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. అలాగే అయితే ఈ రాశివారు కెరియర్ పరంగా కూడా చూసుకున్నట్లయితే గనక అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. కెరియర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతారు. మీ కెరియర్లో ఎన్నో విజయాలు కూడా మీరు సాధించబోతున్నారు. గ్రహస్థితి అనేది పూర్తి అనుకూలంగా ఉంటుంది కనుక కన్యా రాశి వారి యొక్క కెరియర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి వారు మాత్రం ఏ మాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని కూడా ప్రతి విషయంలోకి అడుగేస్తూ ఉంటారు. అలాగే మీకు అదృష్టం కూడా కలిసి వస్తూ ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ఏవైనా ఆగిపోయినా చేయదలుచుకున్నా అవన్నీ మీకు ఇప్పుడు అనుకూలంగా ఉంటాయి. గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపివేసినా లేదంటే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా అనే సందేహంలో ఉన్నా కూడా ఇప్పుడు మీరు ఈ గృహ నిర్మాణం అనేది మొదలు పెట్టుకోవచ్చు. మీకు ఇప్పుడు కలిసి వచ్చే కాలం చాలా బాగుంది. ఆ విషయం కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఒక వివరాల్లోకి వెళ్తే గనక ఒక స్త్రీ అనేది మీకు రహస్యంగా ఇష్టపడటం జరుగుతుంది. ఆమె మీకు డబ్బు పరంగా చాలా సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో మీరు తను చాలా మంచి స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని తనకు ఎంతగానో కోరిక ఉన్నప్పటికీ కూడా మీకు వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. వివాహం చేసుకోవాలనే ప్రయత్నాలు చాలా చేస్తూ ఉన్నారు. డబ్బు పరంగా మీకు చాలా సహాయం చేయడం అనేది కూడా జరుగుతుంది. గృహ నిర్మాణంలో కొంచెం సహాయం అనేది వారి వల్ల అయితే చేకూరుతుంది. కన్యా రాశి వారు ఆ స్త్రీ వల్ల జీవితంలో సెటిల్ అయ్యేది అనేది జరుగుతుంది. ఆమె సపోర్ట్ మీకు చాలా పోతుంది. మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడం అనేది జరుగుతుంది. ఇలా మీ వివాహం జరగడానికి కూడా ఇది దారితీస్తుంది. వారి వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇక చాలా వరకు మీ గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి రహస్యంగా ఇష్టపడే వ్యక్తి మీకు చెప్పడం కానీ లేదా మిమ్మల్ని వివాహం చేసుకోవడం అని చెప్పడం కానీ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఆగస్టు 31 ఆదివారం నాడు 100% మీకు జరగబోయేది ఇదే అని మనం చెప్పుకోవచ్చు. రహస్య స్త్రీ ఎవరు అనేది మనం ముఖ్యంగా ఎందుకు కలవాలనేది మొత్తం మనం తెలుసుకున్నాం గనక అయితే మీరు మీ ఇష్ట దైవాలను మాత్రం ఎప్పుడూ వదలొద్దండి. మనం దైవారాధన చేస్తూ ఉండాలి. దైవాన్ని మర్చిపోకూడదు. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.